హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానవి గాయత్రి. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఫ్రైడే కదా ఫ్రెండ్స్. సో నేనైతే మార్నింగే లేచి నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నా. సో మా పిల్లల కోసం అయితే నేనైతే ఇడ్లీ అయితే చేసిన. ఇంకా మా పిల్లలు అయితే స్నానం చేయడానికి అయితే లేరు. ఇక వాళ్ళు వచ్చి టిఫిన్ చేస్తే అయిపోతుంది. ఇంకా నేనైతే నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా మా సార్ ఏం చేస్తుండో చూడాలి. ఇప్పుడు మా రైడర్ మళ్ళీ ఏం చేస్తుండో చూడాలి. ఇక ఈమెనేమో రెడీ అయ్యింది. ముద్దుగుమ్మ, గుడ్ మార్నింగ్. ముద్దుగుమ్మ ఆ బంగారం మంచిగా రెడీ అయింది, కూర్చుంది. ఇంకా చిన్న ఆమెనేమో ఇప్పుడు పోయింది లేజీ ఫెలో. ఇక మా ఆయన ఏం చేస్తున్నావే. ఈరోజు మా బాలమ్మకి ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటి నుంచో కామెంట్ చేస్తుంది అనమాట. సో ఆమె ఏంది మేకప్ ఆర్టిస్టా. సో మేకప్ ఆర్టిస్ట్. సో ఫైనల్ గా సో వాళ్ళ పిల్లలకి మా వీడియోస్ డైలీ చూస్తారంట. సో పిల్లల కోసమైనా సరే వీడికి వస్తుంది ఈ రోజు. సో అట్నే వస్తుంది కాబట్టి మా బాలమ్మకి ఇంత మేకప్ వేసిపోతుంది అనమాట. సో నేనే మా బాలమ్మ కోసం మంచిగా చెక్కడు గుత్తులు చెక్కడు గుర్తులు అంటే ఇక్కడ చెక్కునే చెక్కడు గుర్తులా. సరే ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మా బాల మనకి మంచి మేక్ ఓవర్ చేస్తుంది అనమాట. అయితే పాపడి బిళ్ళలు నేనైతే ఒకటి తీసుకుందాం అని చెప్పేసి తెప్పించుకున్నా. సో దీంట్లో సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఇది నచ్చింది. ఎంత మంచిది, ఏం మంచిగా లేదు. ఇది బాగుంది. సో ఇంకా నేనైతే తెలుసుగా ఫ్రెండ్స్, నేనైతే నా జ్యువెలరీ కలెక్షన్స్ మొత్తం చాలా మంది అడుగుతారు, నీ జ్యువెలరీ కలెక్షన్ ఎక్కడ తీసుకున్నావు అక్క అనేసి అడుగుతారు. సో నేనైతే నా జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ వచ్చేసి అయితే సౌజన్య కలెక్షన్స్ అక్క దగ్గర అయితే తీసుకుంటా. మీకు తెలుసు కదా, నేను ఎప్పుడో ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పిన. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా. ఇది ప్రమోషన్ అనుకునేరు, ప్రమోషన్ కాదు. నేనైతే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. నేను మొన్న కూడా ఇంకా ఎవరు అడిగారు, ఫంక్షన్ కి నేను వేసుకున్న నెక్లెస్ గురించి అడిగారు. సో నేనైతే ఈ సౌజన్య కలెక్షన్స్ అక్క దగ్గర తీసుకుంటా. అక్కనైతే మా ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి నాకు ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది. సో పంపి అక్క అనగానే పంపిస్తుంది అన్నట్టు, ఏ ఐటమ్స్ అయినా కానీ. సో అట్లా నేను సెలెక్ట్ చేసుకొని మిగతా పంపించేస్తా. ఇంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ అక్క దగ్గర ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. అక్క ఏమంటది, ఏమనదు. అక్క మంచి ఇది ఉంటాను. ఇది మనకి ఏమో అడగలేదు. బాగుంది, సింపుల్ గా బాగుంది. అదే టవల్ ఏం కాదు, టవల్ తీస్తే నువ్వు. అబ్బా బాగుంది, మంచిగా ఉంది. ఇట్లా పెట్టినా పెద్దగా ఉంది. ఇది నీ నెత్తి గింత అయింది. నువ్వు వాకింగ్ డైటింగ్ ఏమో కానీ నీ తలకాయ గింత అయింది. కెమెరాలో చూస్తున్నా, తలకాయ గింత అయింది. ఒకప్పుడు ఇంత ఉంటుండే తలకాయ, గుమ్మడి పండేవాళ్ళే. ఇప్పుడు చిన్నగా అయిపోయింది. ఫ్రెండ్స్ నేను అప్పుడు మంచిగా ఉన్నానా, ఇప్పుడు మంచిగా ఉన్నా కామెంట్ నాకు తెలిసి. నేనైతే నాకైతే ఇప్పుడే మంచిగా ఉన్నా. అప్పుడు గుమ్మడి పండేవాళ్ళు ఉండే. కాకపోతే నా ఫేసు బక్కగా అయిపోయి మంచిగా అనిపిస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు అయితే సో మా బాలమ్మని ఫైనల్గా మేకవర్ అయితే మంచిగా మేకప్ చేసుకుంటుంది. ఈరోజు ఫస్ట్ టైం మా బాలమ్మని ఎట్లా మేకప్ చేసుకుంటుందో చూస్తా. ఈరోజు ఎట్లుంటుందో, వెరైటీగా ఉంటుందో. సెట్ అవుతుందా కాదా చేసినాక పెద్ద అయిపోయింది. నువ్వు తలకాయ ఇంత అయిపోయింది. ఇటు చూడు, తలకాయ గాయత్రి తలకాయకి సెట్ అవుతుంది కదా గాయత్రి. మా గాయత్రి డ్రెస్ బాగుంది. అది తలకాయ పెద్దగా ఉంటే పాపిడి బిడ్డలు సెట్ అవుతాయి. అది ఇప్పుడు బాగుంది. ప్లస్ ఒకరైతే మొన్న అయితే కామెంట్ పెట్టిర్రు, మీరు గాయత్రి అక్కని చూడరు, గాయత్రిని చేయరు. అవి అంతా రివర్స్ అనమాట. రివర్స్ ఇది. గాయత్రి చేయరు కానీ నేను ఎక్కువ మా గాయత్రి చేసి అడగండి. మా జానం ఏదంటే అల్లరి చేస్తుంది కాబట్టి ఆ టైంలో అల్లరి చేసినప్పుడు ముద్దు వస్తుంది. అందుకే నేను అట్లా. మా గాయత్రి అల్లరి చేయదు, మంచి పిల్ల, మంచి గుమ్మడికాయ.
నీ అందానికి రహస్యం అంటే చెప్పు గాయత్రి. అమ్మే బై బర్త్ అట్లా వచ్చింది అది. ఇగో ఇవన్నీ ఇచ్చేసాక పిలిచేసి పంపించేస్తా. అంతేనా అంతేనా ముచ్చట ముచ్చట అంతేనా? సో ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మా వాళ్ళ రెడీ అయిపోయినాక ఒక 2 రీల్స్ అయితే సేవ్ చేసి పెడుతున్నా. సో 2 రీల్స్ మంచిగా రీల్స్ చేసి పెడతాం. సో ఒకవేళ ఎవరైతే వస్తారో వాళ్ళు, సో వాళ్ళ వాళ్ళ ఇన్స్టా ఐడి అది గిట్ట మేము ఇంకొక నెక్స్ట్ బ్లాగ్ అయితే చెప్తాము. అన్నీ రెడీ పెట్టుకున్నామా తీసి? ఒరే అమ్మ బీర నిండా చీరలనే నువ్వు ఇప్పించినట్టు ఏందే? నాకు కావాల్సిన చీరలే. సరేలే చూడు, సర్లే చీరిపి మన వరకు బాయ్ చెప్పేసి నాకు వీడియో ఎడిటింగ్ వచ్చే వరకు ఏమో మంచిగా ముచ్చట పెట్టిండు దీని గురించి. చీర కాడికి వచ్చే వరకు సర్లే బాయ్ అంట. బాయ్ చెప్పేసి బాయ్ ఫ్రెండ్స్ అందరికి.